ఈ శతకం పోతన గారు రాయలేదు, ఎవరో రాశారు. దాని మీద వాదోపవాదాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ప్రస్తుతం అనవసరమైన విషయాలు. బమ్మెరపోతన పేరు మీద ప్రసిద్ధమై ఉంది. ఎవరు రచించినా ఒకానొక విష్ణు భక్తుడు రచించాడు, అందులో సందేహమే లేదు. భావాలు చాలా బాగుంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒక కావ్యాన్ని వింటున్నప్పుడు, ఒక గ్రంథాన్ని గురించి వింటున్నప్పుడు, అది రాసిన వాళ్ళ గురించి ఏమైనా వివాదాస్పదమైన అంశాలు, వాద వివాదాలు ఉంటే దాని జోలికి ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే నాన్నయ్య గారి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఈ కవికాలాదుల సమస్య ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఏదో రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరూ పెద్దగా చర్చించరు. ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్రాచీన కాలంలో కేవలం తాటాకులు ఉండేవి. అది కూడా కవులు రాసేవారు కాదు, లేఖకులు ప్రత్యేకంగా ఉండేవారు. తాటాకు మీద రాయడం అంటే మనం ఏదో కాగితం మీద పెన్నుతో రాయడం కాదు. ఏ కాలంలో ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ కావ్యంలో ఉండే భావజాలం చాలా ప్రధానం. ఆ భావాలని మనం అవగాహన చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే జీవితంలో దుఃఖం అనేది ఉండదు. అందరికీ నేను ఇక్కడ సీతారాముల దర్శనం చేయించలేకపోవచ్చు, కానీ సీతారాములంత అన్యోన్యంగా కాపురాలు చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ఈ 2 గంటల్లో కలిగించే ప్రయత్నం చేస్తాను యథాశక్తి. అది ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మన సమాజంలో ఈవేళ దురదృష్టవశాత్తు మావిడాకుల కంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఇంట్లో మావిడాకులు కట్టారు అని మనం వెళ్ళి భోజనాలు చేసి 16 రకాల అన్నాలు, 32 రకాల కూరలు అన్నీ చేసి వాళ్ళ చేత 4 ఎకరాలు అమ్మించేసి మన ఇళ్ళకి మనం వెళ్ళాక తర్వాత 6 నెలలకో ఏడాదికో వినపడుతుంది ఏదో దుర్వార్త, సరిగ్గా లేదుట సంసారం అని. ఇది చాలా పాకిపోతుంది. ఇది ఒక వ్యాధిలా పాకుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అందరికీ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం, దాంతోపాటే అహంకారం పెరిగిపోవడం. ఈ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా దంపతుల కంటే పిల్లలకు వస్తున్నాయి. ఆ పిల్లలు అమాయకులు. వాళ్ళు వీళ్ళిద్దరికీ పుట్టారు. ఇందులో తల్లి కాకుండా ఇంకో తల్లి వచ్చినా, తండ్రి కాకుండా ఇంకో తండ్రి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. అసలు ఏమీ లేకుండా విడిగా ఒక్కరే సింగిల్ పేరెంట్స్ అనే పద్ధతిలో ఉన్నా అసలే తట్టుకోలేరు. అందరూ ఏదో వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే మా నాన్న రాలేదు, లేకపోతే మా నాన్న ఉండగానే మా అమ్మ రాలేదు, ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఈ పిల్లాడిది. అలాంటి వాతావరణం చాలా ఉన్న సందర్భంలో మనం కార్యకర్తలు కోరినట్టుగానే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఔన్నత్యాన్ని గురించి మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి దేవతల ఆధారంగానే చెప్పుకుంటూ శ్రీమన్నారాయణ సంకీర్తన ద్వారా మనం ఏ రకంగా మనశ్శాంతి పొందగలం, ముఖ్యంగా సంతృప్తిని పొందగలమో తెలుసుకుందాం. ఎందుకంటే హితోపదేశం లాంటి అద్భుతమైన గ్రంథాల్లో చెబుతారు, సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూ అంట. సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. అందుకే వివాహ బంధాలు బాగుండాలంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు నోట అబ్బాయితో మాట్లాడినప్పుడు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, నీ ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత, ఆ కంపెనీలో ఎందుకు చేరావు, ఇంకో మంచి కంపెనీ ఉంది కదా అనడం. ఇవి కాదు ప్రశ్నలు. నీకు సంతృప్తి ఉందా, మీకున్న దాంతో మీరు సంతృప్తిగా ఉండగలరా అని పెళ్లి కూతురే అడగాలి స్వయంగా. ఆ సంతృప్తిగా ఉండగలను అంటేనే వాడితో కాపురం బాగుంటుంది. పెళ్లి కొడుకైనా అంతే. ఉన్న వస్తువులు ఏవో ఉంటాయి, మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం. ఊరికే బజార్లో ఉన్నాయి కదా అని కొనుక్కోం. అంచేతను ఉన్న వస్తువులతో మీరు సంతృప్తిగా ఉండగలరా, లేకపోతే అది కొనండి ఇది కొనండి అని కాల్చుకు తింటారా అని ముందే అడగడం మంచిది. అప్పుడు కాల్చుకోకుండానే తింటారు. ఇవేవీ లేకుండా ఇప్పుడు మన ఊరికే ఎంతసేపు ఏమిటంటే డబ్బులు డబ్బులు డబ్బులు.
వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఆస్తి ఉన్నా సరే మళ్ళీ ఉద్యోగం ఉండాలి. మగపిల్లల తల్లుల కోరికలు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఇదివరకు ఉద్యోగం చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు అత్తగారు ఎవరు, ఇంట్లో పని చేయాలండి వారు. ఇప్పుడు అలా కాదు, శుభ్రంగా కోళ్ళు సంపాదించాలి, కానీ చెప్పిన మాట వినాలి. అంత సంపాదించేవాళ్ళు ఎవరు వినరు, లెక్కది. సంపాదించేవాడు ఎవడు వినడం. వాడి సంపాదన వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఉన్నాక నీ మాట ఎందుకంటారమ్మా, ముసలావిడ మాట పనిలేక. మన కోరికలే విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ. ఏమన్నా అంటే పెద్దవారండి సంస్కారం అవన్నీ కుదరదమ్మా. ప్రపంచమంతా ధనమూలమిదం జగత్. ఆర్థిక స్వేచ్ఛ విపరీతమైంది అంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి, అనుమానమే లేదు. ఆర్థిక పుష్టి వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. డబ్బు ఎంతైనా ఉండొచ్చు మనిషికి, కానీ ఖర్చు పెట్టే విషయంలో ఒక పరిమితి ఉండాలి. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి అన్నారు. కురుక్షేత్ర నాటకంలో ఉద్యోగ పర్వంలో చెబుతారు ఈ మాట, ఉద్యోగ విజయాల్లో. శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు తన రథసారథిగా ఉండమని అడిగాడు. సారథిగా ఉండడం వల్ల నువ్వు నా వైపు ఉండవయ్యా చాలు అన్నాడు. ఏం ఊరికే ఉంటే ఉపయోగం ఏమిటయ్యా. అర్తుల దుర్యోధనుడేమో 10,000 మంది సైన్యాన్ని అడిగాడు, వాడికి ఇచ్చాను. నీకు ఎన్ని వేల మంది కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చింది ఇది అంటే, అది ఏం వద్దు, నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు, నాకు తోడుగా ఉంటే చాలు, నాకు 10,000 వద్దు, 25,000 వద్దు. ఇదే భౌతికమైనటువంటి తాపత్రయం ఉన్నవాడికి, ఆధ్యాత్మికమైన తాపత్రయం ఉన్నవాడికి తేడా. అర్జునుడికి దుర్యోధనుడికి తేడాయే మనకు ఒక పెద్ద గుణపాఠం. దుర్యోధనుడు కోరుకో అని అర్జునుడిని అడుగుతూ ఉంటే, కృష్ణుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిపోయాడు పిచ్చి వెధవ. కృష్ణుడిని కోరుకోకుండా సైన్యాన్ని కోరుకుంటాడేమో, 10,000 మంది అటు పోతారు, ఈ గోపాలుడు ఒక్కడో వచ్చి నా దగ్గర ఉంటే ఉపయోగం. పైగా నేనేమో ఆయుధం పట్టుకోనంటాడు, యుద్ధం చేయనంటాడు. ఏమిటి ఏవి చేయనివాడు దేనికి పొద్దున్న ఇడ్లీ టీ ఇచ్చి కూర్చోబెట్టాలి. పైగా యుద్ధం చేస్తుంటే ఏం మాట్లాడతాడో తెలియదు. పక్కన కూర్చుని కర్ణుడిని శల్యుడు నిరుత్సాహపరిస్తే వేసిన అస్త్రాలన్నీ పాడైపోతాయి. ఎందుకు వచ్చింది ఇది అంచేది, కోరుట బాలుని కొప్పు ముందుగానే, నాకంటే చిన్నవాడు కాబట్టి అర్జునుడిని కోరుకోమన్నారు. అర్జునుడు కానీ కొంపదీసి 10,000 మంది సైనికులను కోరుకుంటాడేమో అని మనసులో దుర్యోధనుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలకి మొక్కేశాడు. వీడు కోరుకోవద్దు సైన్యాన్నే కోరుకోవాలని. ఆయన పాపం కృష్ణుడినే కోరుకున్నాడు. సైన్యాన్ని నేను కోరుకుంటాను, కృష్ణుడిని కోరుకుంటే ఆయనకే నష్టం అవుతుంది అనుకున్నాడు. కానీ ఎవరు గెలిచారో అందరికీ తెలుసు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, చివరికి దుర్యోధనుడు లాంటి వాళ్ళందరూ చావడానికి పాండవుల పరాక్రమం కంటే ఎక్కువ శ్రీకృష్ణుని సలహాలే పనిచేసి. అప్పట్లో సలహాదారులకి జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు. కృష్ణుడికి ఎవరికి ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే లక్షల జీతాలు ఇస్తారు. రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారు. రిటైర్మెంట్ పెన్షన్ ఒకటి 1,50,000 వస్తూ ఉంటుంది. మళ్ళీ సలహాదారును 2 లక్షలు ఇస్తారు. ఈ సలహాదారు బదులు ఎవరిని పెట్టుకోకుండా అందరూనే సీనియర్ లెవెల్లో లాక్కుంటే అవతల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళని కొనసాగించకూడదు రాజ్యాంగం, చాలా తప్పదు. ఉద్యోగంలో రిటైర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆయన శాసించింది, నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని. ఇంకా ఈయన పెద్ద మేధావి, ఈయన సేవలు అవసరం. ఏమిటి అవసరం? యమధర్మరాజుకు అవసరం, పోమని చెప్పండి. సేవలు అవసరం, ప్రతివాడిది మాట్లాడే మాట ఇది. ఇంతకాలం చేసింది సరిపోదా సేవ? సేవ ఎవడండి? డబ్బులు తీసుకునే చేస్తున్నాడు ఇక్కడ, ఊరికేవాడు చేయడు ఇక్కడ. రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అదే పాఠశాలకు వెళ్ళి ఊరికే పాఠాలు చెప్పన్నాడు, ఒక్కడ చెప్పడండి. మా అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఓడిగానే పారిపోతాడు అక్కడి నుంచి. డబ్బులు ఇస్తూ వస్తారు ఇక్కడ. అంటే ఏం సేవ కాదు ఇది. రిటైర్ అయిన ఉద్యోగులు ఏ ఒక్కరిని కొనసాగించకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య సగం తగ్గిపోతుందండి. ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో ఇష్టం అవుతూ ఉంటారు కొంతమంది, ఎన్నికల్లోనే వాగ్దానాలు చేస్తారు వాళ్ళు. ఆ ప్రకారం వీళ్ళని కొనసాగిస్తూ ఉంటారు పని పాట లేకుండా. దాంతో యువతరం ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు. అందుకంటే అందులో ఉండే సీనియర్కి ఆ పెద్ద పోస్ట్ ఇస్తే క్రమంగా చిన్న పోస్టులు ఖాళీ అయితే నిరుద్యోగులందరూ ఉద్యోగాలకు వస్తారుగా. ఇదే మన ప్రాచీన వ్యవస్థ నుంచి మనం గ్రహించాలి. సలహాదారు అంటే ఉచితంగా చెయ్యాలి, రూపాయి పుచ్చుకోకూడదు. శ్రీకృష్ణుడు సలహాదారు ఏం పుచ్చుకోలేదు. పైగా గుర్రాలకు అడిగాడు, గుర్రాలకి గడ్డి పెట్టాడు, గుగ్గిళ్ళు పెట్టాడు, వాడికి దురద పెడితే గోకాడు, అవన్నీ చేశాడు. దానికి కూడా అర్జునుడు రూపాయి ఇవ్వలేదు. ఇదంతా పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ధర్మం కోసం చేశాడు. యత సత్యం యతో ధర్మః
యతో హ్రీరార్జవం ధృతి తతో భవతి గోవిందగ యతః కృష్ణస్తతో జయక అని వ్యాసభారతంలో చెప్తారు. మనం జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. యతః సత్యం, ముందు సత్యమే మాట్లాడుతున్నావా? మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు, దేవుడు సహకరించడు. యతో ధర్మక, మనం ధర్మంగానే ఉన్నావా? మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి, కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందండి? ఎలా కోరుకుంటావు అసలు? మనం అలా దేవుళ్ళని పిచ్చివాళ్ళని చేసి మొక్కేస్తూ ఉంటాం. అక్కడ నేను మొత్తం 100 కోట్లు నొక్కేసాను ఈ కాంట్రాక్ట్లో, కానీ నన్ను ఏ జైలుకి వెళ్లకుండా చూడు, తిరుపతి వచ్చి మెట్లు ఎక్కుతా అంటాడు. నువ్వు మెట్లు ఎక్కితే ఆయనకి ఏమిటి కలిసి వచ్చేది? ఇక్కడ నువ్వు 100 కోట్లు నొక్కకుండా ఉంటే సరిపోతుంది. నొక్కేది నొక్కేసి మెట్లు ఎక్కుతాడు. ఇక్కడ దేవుడు ఎంత అమాయకుడు అనుకుంటామో మనం. అందుకే మన మానవుల్ని దేవాంతకులు అంటారు గ్రంథాల్లో. దేవుని చేతను చంపేసే మనుషులు వీళ్ళు. దేవుడిని వెరివెధవం చేసేసి మేము దుర్మార్గాలు మానం, అవినీతి మానం, లంచగొండితనం మానం, ఏం మానం, నీకు మొక్కేస్తాం. నీకేం పువ్వులు కావాలో చెప్పు, ఏ ఆకులు కావాలో చెప్పు, ఏ నీళ్లు కావాలో చెప్పు, నెత్తిమి పోసేస్తాం, నీకు రొంపట్టెలా పోసేస్తాం. ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడూ సహకరించడు, అనుగ్రహించడు. భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం. నేను నువ్వు అనుకునే మాటలకు యత సత్యం యతో ధర్మక. నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు, నీ చేతల్లో ధర్మం ఉందా? యతో హ్రీహి, హ్రీ అంటే సిగ్గు. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం. ఇవాళ సిగ్గులేని పనులు చేస్తున్నాం చాలామంది. ఎవరికెవరు ఏం చెప్పడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు ఎవరన్నా చెబితే నీకేం తెలుసు అంటాం. యతో హ్రీహి, వేషధారణ దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి అన్నింటికీ సిగ్గుపడాలి. ఈ వేషంతో బయటికి వెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి? అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం, అదే హ్రీ అంటే. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా. ఆర్జవం, రుజుమార్గం అంటే ముక్కుసూటి మార్గం అని అంటారు. అంటే ఏమిటంటే సులభంగా ఉండడం, స్పష్టంగా ఉండడం, క్లారిటీ. ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా మాట్లాడతాడు, ఈయన ఇలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటైతే ఎలా ఉంటాం? అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి. మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వేసుకునే వేషం దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి, ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామనే దాంట్లో స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అని స్పష్టత ఉండాలి. అదే ఆర్జవం అంటే. ధృతికి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ముందు. మనమే గుండెపోటు వస్తే ఎలాగా? ఇవి ఎక్కడుంటాయో తతో భవతి గోవింద, అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. యత కృష్ణ తతో జయ. అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది. ఊరికే ఏదో జయం కొట్టుకొని రాలా. అందుకని ఎప్పుడు జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి అంటే నేర్చుకోవలసింది ఏమిటంటే సంతుష్టి ముందు ఉండాలి. సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. ఎవరి మనస్సు నిరంతరం ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు అనుకుంటూ ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు. ఉపానత్ గోడపాదస్య నను చర్మావృతైవ భూహో అన్నారు. ఇక్కడ మనం ఈ కాలనీలో ఈ మధ్యలో నడుస్తున్నాం, బాగా రాళ్ళు ముళ్ళు ఏవో ఉన్నాయి అనుకుందాం, నడవలేకపోతున్నాం. వెంటనే ఏమనుకుంటాం? కాలనీ ప్రెసిడెంట్ ఎవరో ఏం చేస్తున్నారు, కాస్త ఇవి వేయించచ్చు కదా, లేకపోతే కార్పొరేటర్ ఎవరో ఏం చేస్తున్నట్టు, ఈ రోడ్లన్నీ ఇలా ఉన్నాయి. నిజమే, అవన్నీ ఉంటాయి, అవన్నీ వారు ఏదో చేసేవి చేస్తారు. కానీ ఇప్పుడు ముందు నువ్వు చెప్పులు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అసలు? ఈ బాగుడంతా ఎందుకు? అది శాస్త్రకారుడు చెబుతున్నాడు. నువ్వు చెప్పులు వేసుకోవయ్యా, లోకం అంతా మారాలని చూస్తావేటి? నీ గుచ్చుకునే ఒక్క రాయి కోసం రోడ్డు వేయాలా ఇప్పుడు? ఆ రాళ్ళు ముళ్ళు నీకు గుచ్చుకోవాలంటే చెప్పులు వేసుకో. ఉపానత్ గూఢపాదస్య, ఉపానత్ అంటే చెప్పు. నువ్వు చెప్పులు వేసుకుని వెళ్ళు, నీ పని అయిపోతుంది. తర్వాత చూసుకోవచ్చు మిగిలినవన్నీ. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అలాగే చెప్పులనేవి ఒక్కటి మనం వేసుకుంటే రోడ్డు కొంచెం ముళ్ళతో ఉన్నా, రాళ్లతో ఉన్నా, అశుభ్రంగా ఉన్నా మనకేం అంటది కదా. అలాగే సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి, అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి. ఆ సంతుష్టికి మూలమే శ్రీమన్నారాయణమూర్తి. ఆయన మహావైభవంతో ఉంటాడు. పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి ఆయన వరించింది. పైగా ఆవిడ నిత్యానపాయని, ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టదు. రామావతారంలో రాముడుగా వస్తే సీతగా వచ్చింది.
శ్రీకృష్ణుడిగా వస్తే రుక్మిణీదేవిగా వచ్చింది. పోనీ వీళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు. నరసింహస్వామి సగం మనిషి సగం జంతువు. వచ్చి యాదగిరిగుట్టలో కూర్చుంటే ఆవిడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది. సింహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడండి? పైగా సగం సింహం సగం మనిషి. అసలు ఎవరన్నా పిల్లనిస్తారా? పోనీ పూర్తిగా జంతువు అయినా వేరే విషయం, జంతువులు పిల్లనిస్తాయి. సగం జంతువు సగం మనిషి. ఇంకా విచిత్రం, వరాహ రూపం ధరించాడు లక్ష్మీ వరాహస్వామి. లక్ష్మీదేవి వరించింది వరాహ రూపంలో ఉన్నా కూడా. ఏ రూపంలో ఉన్నా వరించింది. అందుకే ఆవిడ్ని నిత్యానపాయిని అంటారు. ఆ మాట మరే దేవతా స్త్రీకి లేదు, లక్ష్మీదేవికి తప్ప. అంచేత మనం విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే, శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండమని వేరే చెప్పక్కల. ఆయన ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. అందుకే బమ్మెరపోతన గారు నారాయణ శతకంలో మొదట్లో ఉన్న పద్యంలోనే శ్రీమన్నారాయణమూర్తి యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నాడు. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై బ్రహ్మాండమాగారమై. సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై. సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై. వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. నా వయస్సు ఉన్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుండి ఉంటుంది, పల్లెటూళ్ళలో జీవించుంటే పూర్వం విష్ణుభక్తులైనటువంటి యాచకులు ఇంటికి వస్తే ఈ పద్యం పాడేవారు. ఇంటి ముందుకు వచ్చి విష్ణుభక్తులైన యాచకులు ఈ ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని వాళ్ళు వస్తే, వైష్ణవులు వాళ్ళు యాచకత్వం మీద బతుకుతారు. వాళ్ళకేం మొహమాటం ఏం లేదు అందులో. అంటే సంపదలు కూడబెట్టుకోరు వాళ్ళు, ఏదో తక్కువ వాళ్ళు అనుకోవద్దు, తప్పది. త్యాగరాజస్వామి ఉంచె వృత్తితో బతికాడు. ఆయన ఏమీ కూడబెట్టుకోలే. అంతటి మహత్తరమైన కీర్తనలు రాసి మనకి తమిళులకి యావత్ దక్షిణ భారతదేశానికి కర్ణాటక సంగీతంలో అద్భుతమైన కీర్తనలు పంచరత్నాలు సహా కొన్ని వందల కీర్తనలు అందించినటువంటి మహానుభావుడు భిక్షాటన చేసుకుని బతికాడండి త్యాగరాజస్వామి. ఈ రోజుకు ఆ రోజే ఈ చేత్తో తమరో వేణో పట్టుకోవడం, ఈ చేత్తో భిక్షాపాత్ర పట్టుకోవడం, వెళ్ళడం. ఆ వీధిలో ఏం దొరికితే అది, అదే ఉంచే వృత్తి. ఇప్పటికీ త్యాగరాజస్వామి జన్మదినం నాడు పెద్ద పెద్ద విద్వాంసులు ఉంచే వృత్తి చేస్తారు, వీధుల్లో తిరుగుతారు. ఇవాళ ఇదంతా పెద్ద ప్రదర్శన. ఇప్పుడు నాబోటిగాడు వీధుల్లో ఉంచే వృత్తి ఏం దొరికితే బియ్యం ఎందుకు వేస్తారు మీరు? బంగారు బొంగరాలు వేస్తారు, బోర్డు వస్తాయి శుభ్రంగా. అందరూ తల బొంగరం వేస్తారు, గరిపాటి వరకు ఇస్తే పుణ్యం అని పట్టుకెళ్ళదు సాయిగా. త్యాగరాజస్వామి అలా చేయాలి, ప్రదర్శన కాదు, నిజంగానే అన్నం ఆయన పట్టుకొస్తే కానీ వాళ్ళ ఆవిడ ఉండడానికి ఏం లేదు అక్కడ. అందుకని వెళ్ళేవాడు, అక్కడ ఏం దొరికితే అది ఉంచే వృత్తితో చేసుకున్నాడు. ఆయన ఏదో పట్టుకొచ్చాక ఒక ఎప్పుడు బియ్యం అవి ఆవిడ ఉండేది, అందులో మళ్ళీ రామచంద్రమూర్తికి నైవేద్యం. ఆ సమయానికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టడం, మిగిలిందే తినడం. ఇంత నిరాడంబరంగా బతికాడు త్యాగరాజస్వామి. అందుకే ఆయనకి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి ఇంటికి వచ్చి కనపడ్డాడు. ఇంటికి వచ్చి, మళ్ళీ ఎక్కడో మందిరంలో కాదు, ఇక్కడ. ఆ ఫోటో కూడా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. ఆయన ఇంట్లో, ఆయన దేవతార్చన పీఠం దగ్గర రామ పరివారం విగ్రహాలు ఉంటే అక్కడే కూర్చొని పాటలు పాడేవాడు. ఆ ఫోటోలో ఒక చిత్రం ఏమిటంటే, ఆ ఇల్లాలు ఉంటుంది త్యాగరాజస్వామి భార్య. ఇంత రామచంద్రమూర్తి వచ్చి కనిపించినా సరే ఆవిడ వంటింటి గుమ్మం దాటి బయటికి రాలా, అక్కడ ఉంది ఆవిడ. ఆ వంటింటి తలుపు సగం తీసి, బాగుంటుందో బాగుండదో, దేవుడు వచ్చినా సరే, భర్తే దేవుడు ఆవిడికి, దేవుడు వచ్చినా సరే బాగుంటుందో బాగుండదో అలా బయటికి వెడితే, ఆయన వంటింటి తలుపు సగం ఓరగా తీసి ఆ తలుపు ఓరగా నిలబడి రామచంద్రమూర్తిని చూసింది ఆవిడ. ఆవిడికి రామచంద్రమూర్తి కంటే త్యాగరాజస్వామి ఎక్కువ. అదమ్మా సతీత్వం అంటే, అది సతీత్వం అంటే. అది దేవుడి కంటే కూడా నా భర్తే నాకు ఎక్కువ, దేవతల కంటే కూడా నా భార్యే నాకు ఎక్కువ అనగలిగితే సంసారాలు బాగుంటాయి. ఆ భావన ఉండగలిగితే సంసారాలు బాగుంటాయి. ఇంట్లో భార్యకో భర్తకో అనారోగ్యంగా ఉందంటే మనం అన్ని కార్యక్రమాలు మానేసుకోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఎవరో మనుషుల్ని పెట్టి చేయించడం కాదు ఇక్కడ. తల్లి తండ్రి అయినా అంతే.
వీళ్ళ చాలా కుటుంబాల్లో కనపడుతున్నది ఏమిటి అంటే, శుభ్రంగా ఈ ముసలావిడికి తోడు ఇంకో ముసలిదాన్ని బారేస్తారు అక్కడ డబ్బులు ఇచ్చేసి. ఈవిడ పేరు అంజమ్మ, ఆవిడ పేరు గుంజమ్మ, ఇద్దరిని బారేస్తారు. బారేసి పెట్టంగా అంటే ఏడు పెట్టేది. వీళ్ళు వెళ్ళి ఎక్కడో బెంగళూరులోను, హైదరాబాదులోను, వీలైతే అమెరికాలోనూ ఉంటారు కొడుకు కోళ్ళు. మనిషిని పెట్టడం ఏమిటమ్మా? చిన్నప్పుడు ఆవిడ వీళ్ళని పెంచడానికి కూడా మనిషిని పెట్టుంటే ఎలా ఉండేది? ఆవిడ అన్ని సేవలు చేసిందే. తల్లిదండ్రులకు సేవ మనం స్వయంగా చేయాలి, మనుషులను పెట్టడం కాదు. డబ్బేమి ఇవ్వక్కర్లేదు, దానికి ఏం ఖర్చు ఏమవుతుంది, మనమే చేస్తాంగా. కానీ ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో ఓ ముద్ద కొడుకు చేతితో పెడితే. నీకు బోళ్ళు పనులు ఉన్నారా, నువ్వు ఇక్కడే ఉంటుంది వెంటనే పాపం ఆవిడ జాలితో. కోడలు పడితే ఇంకా ఆనందిస్తుంది, మా కోడలు కాదమ్మా కూతురు ఉంటుంది. సంసారాలు బాగుండాలంటే ఈ సేవాభావం పెరగాలి. అందుకే విష్ణుమూర్తి రామావతారం ఎత్తి ఆ కుటుంబ సంబంధాల మధ్యలో ఉండేటువంటి అనుబంధం అంతా మనకి నిరూపణ చేశాడు. కానీ ఆయన వైకుంఠంలో ఉన్నప్పుడు ఎంత వైభవంతో ఉంటాడో చెబుతున్నాడు. ధర సింహాసనమై, ఆయన ఆకారం ఈ బ్రహ్మాండం అంతా. అంచేత భూమే ఆయనకి సింహాసనం, భూమండలం అంతా భగవంతుడికి సింహాసనమే. నభంబు గొడుగై, ఆయన గొడుగు ఏమిటంటే ఆకాశం. భూమి ఆయనకి సింహాసనం, ఆకాశం ఆయనకి గొడుగు. తద్దేవతలు భృత్యులై, ఆయనకి సేవకులు ఎవరంటే దేవతలే. మొత్తం ఇంద్రుడు, చంద్రుడు, వసంతుడు, కంతుడు మొదలైన వాళ్ళందరూ ఆయనకి దేవతలే. బ్రహ్మాది దేవతలందరూ ఆయనకి సేవకులే. పరమామ్నాయములెల్ల వంది గణమై, ఆమ్నాయం అంటే వేదం. వేదమే ఆయనకి వందిమాగధలుగా పనిచేసింది. వందిమాగధలోని పూర్వం ఒక రకం ఉద్యోగులు ఉండేవారు. వంది అంటే పొగిడేవాడు. మాగధి అని ఎందుకంటారంటే మగధ దేశం నుంచి పిలిపిస్తారు వాళ్ళని. మగధ అంటే బీహార్లో ఉంది, ఉత్తర దేశంలో ఉంది మగధ. అక్కడి నుంచి పిలిపిస్తారు. అంటే వాళ్ళకి ఆ రాజుని ఏ భాషలో ఎలా పొగడాలో బాగా తెలుసు. ఒక అభ్యాసం ఉంటుంది వాళ్ళకి, వంశపరంపర అది కూడా. వాళ్ళు మళ్ళీ కొడుకు మనవడు అదే పని. అందుకోసం వంది మాగధులు. పూర్వం ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం అలా ఉండేది, గమనించండి. రాజుని కీర్తించడానికి పొద్దున్నే లేచేటప్పుడు కీర్తించడానికి ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళని మగధ నుంచి పిలిపిస్తారు. బీహారో యూపీలోనో ఉంది కదా మగధ, అక్కడి నుంచి పిలిపిస్తారు. వాళ్ళకు ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎలా చక్కగా రాగం తీస్తూ పాడుతూ ఎలా పాడాలో అలా పాడతారు. దాంతో ఈ రాజుగారు మేలుకుంటాడు. దివేళ్ళని వందిమాగధులు అంటారు. శ్రీ మహావిష్ణువుకు వందిమాగధులు ఎవరయ్యా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు ఆయన్ని స్తోత్రపాఠం చేసే వందిమాగధులు. ఆయన వైభవం అది. అందుకే రామచంద్రమూర్తిగా ఆయన పుట్టినప్పుడు ఆయన ఆకారం ఎలా ఉండేది అంటే, ఏమానారి బిగింపు రాఘవునిదా ఆఠీవి, ఏమానారి బిగింపు రాఘవునిదా ఈఠీవి. రామచంద్రమూర్తి ఇలా ధనుస్సు పట్టుకుని ఈ చేత్తో బాణం పట్టుకుని ఉన్నటువంటి చిత్రపటాన్ని చూడండి మీరు. గాలికి కాస్త పంచ కొంగు కదులుతూ ఉంటుంది అటు ఇటు, ఎంత పౌరుషంగా ఎంత తేజస్సుతో ఉంటాడో. అటువంటి చిత్రపటం చూసినప్పుడు నేను ఆశువుగా అలినటువంటి పద్యం ఇది. ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠీవి, ఆ రూపు రుక్సామాధర్వ యజు ప్రభా సుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వ యజు ప్రభా సుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా నీవు ధన్యాత్మవౌ, ఓ భారతమాత నీవు ధన్యురాలివి అన్న. భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఏమా నారి బిగింపు, ఒక్కసారి వింటి నారి ఇలా వెనక్కి చెవి దగ్గరికి లాగాడు రామచంద్రమూర్తి అంటే భాస్కర రామాయణంలో వర్ణిస్తారే. టం 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 అను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి. ఠం 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 అన్నట్టుగా ఉండేది. రాముడు ధనుష్టంకారంతో రాక్షసుల గుండెలు కొన్ని పగిలాయి. సగం మంది అలా పోయారు, మిగిలిన వాళ్ళతోనే యుద్ధం చేశారు. సౌండ్ ఇంజనీర్లు ఉంటారు, సౌండ్ వింటే పోతారు. వాళ్ళని మనం ఏమీ అనక్కర్లా, గట్టిగా సౌండ్ పెంచామంటే వాడు గుండె ఆగుతుంది.
అలాగే రామచంద్రమూర్తి ఠమ్ 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 అని ఒక్కసారి ధనుష్టంకారం చేసేసరికి రాక్షస సైన్యంలో ఓ పావువంత మంది ఎగిరిపోయారు, పక్కకి లాగేశారు వాళ్ళు. సామూహిక దహన కార్యక్రమాలు నిర్వహించారు. ధనుష్టంకారానికి తట్టుకోకపోతే బాణానికి ఎక్కడ తట్టుకుంటాడు? అది ఆయన వైభవం. ఆ టీవీ ఎవరిదంటే రామచంద్రమూర్తిది, ఎందుకంటే ఆయన విష్ణువు. ఆయన రూపం ఎలా ఉండేది అంటే పరమాంనాయములెల్ల వందిగణమై, వేదాలు విని 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 వేదములకు మూలమై ఆ మహాపురుషుడు వేదాంగో వేదవిద్వేద్యక అని చెప్పినట్టుగా వేదాంగో వేదవిత్ కవి, వేదాంగుడు ఆయనే, వేదవిదుడు ఆయనే, కవి ఆయనే. ఆ రూపమే 4 వేదాలు కలిసి పురుష రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది. రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ, అన్నింటిలోనూ కూడా సౌశీల్యమే. రామచంద్రమూర్తి యొక్క కాలు, వేలు, చెయ్యి, వెంట్రుక, ఏ అవయవం చూసినా సరే సౌశీల్యం, సత్ప్రవర్తన కనపడుతుందండి. మన శరీర అవయవాలు అలా ఉండాలి. దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్. మనం కూర్చున్నా, నిలబడినా, ఎవరితోనన్నా మాట్లాడినా మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఎంత సంస్కారం, ఎంత సౌశీల్యం అన్నట్టుగా ఉండాలి. ఇది పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పాలి. పెద్దవాళ్ళు వస్తుంటే ఎలా కూర్చోవాలో, వాడు రాగానే లేచి నిలబడాలనే విషయం నేర్పాలి. వాడెవడో వస్తే వీళ్ళు లేచేది ఏమిటి అనకూడదు. అలా ఆ వినయం కారణంగానే ఇవాళ ఏమీ లేకుండా పోయింది. అవినయం కారణంగా ఇంట్లో ఓ చిన్న పిల్లాడో ఉంటారు, 6వ తరగతో 7వ తరగతో చదువుతారు, కాలేసుకుని. ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు తండ్రి కోసం. వెంటనే ఈ పిల్లాడు లేచి నిలబడాలి. నమస్కారం అండి, ఎవరు కావాలని అడగాలి. 2 చేతులు జోడించి అడగాలి. అంతేగాని టీవీ రిమోట్, ఫోన్ ఒకటి చేతిలో పట్టుకుని వాట్ యు వాంట్ అని అనడం కాదు. ఇక్కడ మమ్మీ సంబడి కేమ్ ఫర్ యూ ఎదవ మాట ఇది. ఇక్కడ సంబడి వాడు కళేబరం, వాడు మనిషి కాదు. ఇక్కడి నుంచి ఈ పిల్ల లేవదు, పిల్లాడు లేవడం. వెంటనే తల్లి తండ్రి వచ్చి పేల కొట్టేయాలి. వెంటనే పెద్దాడు వస్తే లేవాలని తెలియదు అని. అప్పుడు వస్తుంది సంస్కారం. వీళ్ళు ఎవ్వరికీ ఈ ధైర్యం లేదు. ఎందుకంటే అన్నీ ఓన్లీ 1 or none ఉంటే ఒక సంతానం, లేదా వాళ్ళు కూడా లేరు. అందుకని బాగా వాళ్ళకి కుక్కకి బిస్కెట్లు పెట్టినట్టు పెట్టి బాగా గారాబం చేస్తున్నారు విపరీతంగా. వాళ్ళు ఏమనుకుంటారు, చివరికి వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు వృద్ధాశ్రమంలో బారేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అతి గారాబం చేస్తే అలాగే అవుతుంది. చేయవలసిన పని చేయకపోతే తెగొట్టేయాలి పట్టుకుని. నోరు మూసుకుని. పని మనిషి మానేసింది. ఇంట్లో ముందు ఆడపిల్లని మగపిల్లని కాన్వెంట్ మానేసి అంటు దవ్వమనండి, సంస్కారం వస్తుంది బాగా. మనకు అది ఒప్పదు. ఈ తల్లి కూర్చొని పాముతూ తొమ్ముతూ ఉంటుంది ఇక్కడ పాపం. ఈ జీవితాంతం చావడమే వీడే. తల్లికి సాయం చేయరు. పోయి అక్కడికి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అని ఎడుతూ ఉంటారు అక్కడ. దీనికి మళ్ళీ 2.5 లక్షలు. ఈవేళ పత్రికలో చదివి మురిచిపోయాను. మా పిల్లలు ఎప్పటికే 34 ఏళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు గొడవ లేదులే అనుకున్నాను. మనవల సంగతి మా అబ్బాయి చూసుకుంటాడు, నాకెందుకు. 2.5 లక్షలటండి ఈవేళ పత్రికలో చదివాను. 1వ తరగతి ఫీజు అమ్మ 2.5 lakhs. హైదరాబాద్లోనే. ఎంత అదృష్టవంతులమో. పైగా ఈ 2.5 ఏమిటి, కేవలం ట్యూషన్ ఫీజు. మళ్ళీ బెల్టో అదంతా వేరే, నిక్కరో అదో కలిపి ఇంకో 1.5 లక్షలు వేసుకో. 1వ తరగతి ఇంత చేస్తే 1వ తరగతి వాడు ఏడేదంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, టీ ఫర్ డాక్. 4 దిక్కుమాలిన వస్తువులే, సంస్కారం పాడైపోయే వస్తువులు. యాపిల్ ఏదో కోసుకు తినే పండు, మనుషులను కోసుకు తింటాడు వీడు. ఒలుచుకు తినే పండు వేరు. ఒలుచుకు తినే పండు తింటే సంస్కారం వేరు, కోసుకు తినే పండు తింటే సంస్కారం వేరండి. కోసుకు తినే పళ్ళు పెట్టకూడదు, పిల్లలకు ఒలుచుకు తినే పళ్ళు పెట్టాలి. అసలు ఒలుచుకునే అవసరం కూడా లేని పళ్ళు పెడితే ఇంకా మంచిది, సుఖంగా సున్నితంగా పెరుగుతారు. అరటిపండు ఒలిచే విధానం తెలిస్తే సమస్యలను పరిష్కరించడం తెలుస్తుందండి. అందుకే సమస్యలను పరిష్కరించే వాళ్ళని ఏమంటారు చూడండి, ఆయన ఏదైనా మాట్లాడితే అరటిపండు ఒలిచినట్టుగా ఉంటుందంట. యాపిల్ పండు కోసినట్టు, కోయడమేటి పీకదాకా కోసినట్టు. అరటిపండు ఒలవడం నేర్పాలి పిల్లలకి. మనం ముక్కలు చేసి పెట్టడం కాదు ఇక్కడ. ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు నువ్వు ముక్కలు చేసి పెడితే. అక్కడ అరటిపండు ఇలాగ పట్టుకుని జాగ్రత్తగా ఒలుచుకుంటూ అందులోంచి తింటూ చివరికి తొక్క తీసి పక్కనెట్టాలి. ఎక్కడ చేతికి ఏం అంటుకుందుకు వీళ్ళే, జిగురు కూడా అంటారు. ఇదే సంస్కారం. అప్పుడు ప్రతి సమస్యనే అరటిపండు ఒలిచినంత తేలిగ్గా పరిష్కరిస్తారు. పైగా అరటిపండుకి డాక్టర్లు ఏం చెప్తారంటే కంప్లీట్ ఫ్రూట్ అని చెప్పాడు నాకు డాక్టర్. మంచి మాట అయ్యా, నాకు బాగా ఇష్టం, నేను తింటూ ఉంటాను. అందుకని మరి మనకి ఇష్టమైన మాట చెప్తే సంతోషం కదా. మనకి రాత్రి అరటిపండే నైవేద్యం 2010 నుంచి అంతే.
ఏముండదు, భోజనం ఉండదు, టిఫిన్ ఉండదు, అరటిపళ్ళే 4 అరటిపళ్ళు తింటే అయిపోయాయి. అందుకే నేను ఒకసారి డాక్టర్ గారు అడిగిన, అస్తమానం అరటిపళ్ళు ఏమవుతుంది సార్, కంప్లీట్ ఫ్రూట్ అది తినడారు ఆయన, పరిపూర్ణ ఫలం అన్నాడు ఆయన, అందులో అన్నీ ఉంటాయి. అదే మనకి చిన్న చిన్న వాటిల్లోనే సంస్కారాలు వస్తాయండి. పండు అలవడం చేతకాని వాడు రేపు పొద్దున్న సంసారంలో సమస్యలు ఎలా పరిష్కరించుకుంటాడు? వీడు పండు వలిస్తే మొత్తం తొక్క వీడి చేతిలో ఉండి పండు కింద పడింది, నమ శివాయ, ఇంకెందుకు దుమ్మంటింది అంటే వీడికి ఒలవడం తెలియదు. ఇంక సమస్యను ఎలా పరిష్కరిస్తావు నువ్వు? అరటిపండు ఒలవడం అంటే ఇది. ఈ కోసుకు తినడం ఇంత చేస్తే యాపిల్ పండు, తర్వాత ఏమన్నా మంచుతుందా? బ్యాట్. నీ క్రికెట్ ముఖ్యం, చదువు అక్కల పో. ఓ తాటికమ్మ ఒకటి తీసుకొని 4 ఇటుక మొక్కలు పెట్టుకో, సనత్నగర్ కాలనీలో ఆడుకో పో. లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంది కొనుక్కో, 10,000 టికెట్, తండ్రి ప్రాణం తీసే కొనుక్కొని అక్కడ కూర్చో. వాడు ఆడుతూ ఉంటాడు, నువ్వు చప్పట్లు కొట్టు, బుద్ధి లేకుండా. వీడు ఆడడం, ఎవడో ఆడుతుంటే వీడు చప్పట్లు కొడతాడు. ఇక్కడ మధ్యలో వీడికి కూల్ డ్రింక్స్, అదేమిటి పాపకారణం, దాని తెలుగులో పాపకారణం అంటారు, అది కారణం. అన్ని పాపాలకు అదే కారణం. 150 రూపాయలు పెట్టి పెద్ద పొట్టు ఒకటి కొంటాడు. ఇక్కడ సినిమాలో అయితే 300. నేను ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు 300 ఏమిటి అంత వద్దు, కొంచెం చిన్నది అడగమన్నా. చిన్నది 280 అన్నాడు. నమ శివాయ, 300 ఇచ్చే అన్న. చిన్నది 280 అంటే చిన్నదానికి పెద్దదానికి తేడా 20 రూపాయలా? అదేంటి తేడా? అసలు నీకు తక్కువ దొరకదు అక్కడ, నువ్వు కొనాల్సిందే అంతే. ఈ సినిమా చూడడమే దండగ అంటే మళ్ళీ ఈ పాప్కారం తినడం ఇంకో దండగ. ఎలా తయారవుతారండి మనుషులు? వేదం చదివినా, శాస్త్రం చదివినా, పోనీ ఇంగ్లీష్ మీడియం చదివినా, ఉర్దూ మీడియం చదివినా, ఏం చదివినా ముందు ధైర్యం ఉందా మనిషికి? శ్రీమన్నారాయణమూర్తి హాయిగా వైకుంఠంలో ఎలా ఉంటాడు? పరమధైర్యంగా హాయిగా పోతాడు. దేవుడు కాబట్టి అనొద్దండి, ఆ లక్షణాలు ఉండబట్టి దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయనడం పొరపాటు అండి. కార్యకారణ సంబంధం మార్చేస్తాం మనం, పొరపాటు. ఆ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయనొద్దు, తప్పుడు వ్యాఖ్యానం అది. ఈ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. నువ్వు ఉంటే నువ్వు కూడా అవుతావు, అంతే లెక్క. నీకు భూమి సింహాసనం అవుతుంది, ఆకాశం గొడుగు అవుతుంది ఖచ్చితంగా. లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది. నిన్ను వరించింది లక్ష్మీదేవి, నీకు తెలియట్లేదు, నువ్వు పేడదేవత అనుకుంటున్నావు. నీ భావాన్ని బట్టే ఉంటుంది. పరమామ్నాయములెల్లా వందిగణమై, వేదాలన్నీ ఆయన స్తుతిస్తూ ఉంటాయి. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరక. ఈ రకంగా వేదాలు ఆయన స్తుతిస్తున్నాయి. బ్రహ్మాండం ఆకారమై, మహావిష్ణువు యొక్క ఆకారం ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు మొత్తం కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా ఆయన ఆకారమే. బ్రహ్మాండం ఆకారమై. అందుకే మన దగ్గర చిన్నపిల్లాన్ని పడుకోబెట్టేటప్పుడు కూడా పూర్వం ఆ ఉయ్యాలని బ్రహ్మాండం అనేవారు. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి బలువైన ఫణిరాజు పాన్పు గావించి చెలియడోలికలోన చేర్చి లాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద రామ గోవింద. ఇది పూర్వం తల్లులు పిల్లల్ని పెంచి ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు పాడే పాట. అప్పుడు చెక్క ఉయ్యాలలు ఉండేవి. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఊపేవారు. ఊపే విధానం అది. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చింది, తిన్నది కూడా బయటకు వచ్చేసారు. ఈ పైకి కిందికి ఊపడానికేనో ఇటు నుంచి అటు ఊపడానికి చాలా తేడా ఉంటుంది. పెంచడంలో తేడా అంటే అది. మన సౌకర్యాలు చూసుకోకూడదు ఎంతసేపు. పిల్లడు ఏమైపోతాడని ఆలోచించాలి. వాడికి పొట్ట నిండా పాలు తాగించి స్ప్రింగ్ ఉయ్యాలు చక్ 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 అని లోపల పోయావనుకో, వాడు మొత్తం కక్కేస్తాడు. కడుపులో కదిలిపోయింది మొత్తం. పూర్వం చెక్క ఉయ్యాలు ఉండే, దానికి మళ్ళీ చిలకలు అనేవారు. చిలకలు, వాడి పేరే చిలక. అవి శబ్దం చేస్తూ ఉంటాయి, గిరగిర గిరగ కిసకిసలాడుతూ ఉంటాయి. ఇవి ఇలా ఇలా అంటే ఓసారి శబ్దం చేస్తాయి. ఈయన అది ఏమిటని చూస్తాడు ఈ పిల్లాడు. అలా తయారు చేసేవారు ప్రత్యేకంగా. వడ్రం మేస్త్రులు ఎంత అద్భుతమైనటువంటి కళాకారులు. అసలు కేవలం వడ్రం మేస్త్రి కాదు, కళాకారులు వాళ్ళు. గొప్ప ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళు. అలా అందంగా తయారు చేసేవారు. పసిపిల్లాడికి ఉయ్యాలా అని చెప్తే చాలా ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ పాడే పాట ఏమిటంటే, ఇది ఉయ్యాల కాదురా తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి. నువ్వు వైకుంఠంలో ఉన్నప్పుడు బ్రహ్మాండం అంతా నీకు తొట్టయింది కదా, ఆ బ్రహ్మాండమే ఇక్కడికి ఉయ్యాల రూపంలో వచ్చిందిరా అని తల్లి చెబుతోందమ్మా. అతను శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తోందని వేరే చెప్పాలా?
ఆ పిల్లాడు ఏమవుతాడు? శ్రీమన్నారాయణమూర్తి అవుతాడు. పనికిమాలిన వాడు ఎందుకు అవుతాడు? పరమేశ్వరుడు అవుతాడు.